హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. డైట్ పాటిస్తున్న ఆ సమస్యలు వస్తున్నాయంటే మీరు చేస్తున్న తప్పులివే. ఇటీవల చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం లేదా అధిక బరువు ఒకటి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో కొందరు ఈజీగా వెయిట్ పెరుగుతున్నారు. కానీ తగ్గడానికి మాత్రం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే అధిక బరువు అనేక రోగాలతో ముడిపడి ఉంటుంది. అధిక రక్తపోటు, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులకు ఇది కారణమవుతుంది. ఇలా జరగకూడదంటే వెయిట్ లాస్ అవ్వడమే చక్కటి పరిష్కారం. అందుకోసం కొందరు డైట్ పాటించడంతో పాటు వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు. అయినా ఫలితం ఉండదు. అలాంటప్పుడు మీకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుండవచ్చు అంటున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. డైట్ పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గడం, లేదంటే మీరు రాత్రి భోజనంలో అధిక కార్బోహైడ్రేట్లు తీసుకుంటూ ఉండవచ్చు. చాలా మంది ఈ విషయాన్ని గుర్తించరు. ఎందుకంటే సాధారణ ఆహారమే తింటున్నాం అనుకుంటారు. కానీ మీరు తినే ఆహారంలో అధిక చక్కెర స్థాయిలు, అధిక కార్బోహైడ్రేట్లు ఉండి ఉంటాయి. ఇలాంటప్పుడు ఎన్ని వ్యాయామాలు చేసినా, పగలు ఎంత డైట్ పాటించినా ఫలితం ఉండదంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలని కొందరు గంటల తరబడి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయితే మీ శరీరత్వాన్ని బట్టి వ్యాయామం ఎంతసేపు అవసరమనేది తెలుసుకొని పాటిస్తే మంచిది. అంతే తప్ప బరువు తగ్గాలని అధిక వ్యాయామాలు చేసినంత మాత్రాన తగ్గరు. అధిక ఒత్తిడి కూడా వెయిట్ లాస్ అవ్వకుండా అడ్డుపడుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తినేవారు కూడా ఎంత చక్కటి డైట్ పాటించినా అధిక బరువు తగ్గే ఛాన్స్ ఉండదు అంటున్నారు నిపుణులు. పైగా రోజు ఇలాంటి దినచర్య కలిగి ఉండి ఉదయం పూట వ్యాయామాలు చేసినా ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి రాత్రిళ్ళు మరి ఆలస్యంగా తినవద్దు. అలాగే నాణ్యమైన నిద్ర, రోజు మొత్తంలో సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం, అవసరం మేరకు వ్యాయామాలు వంటివి మీ దినచర్యలో భాగమైతే ఊబకాయం లేదా అధిక బరువు సమస్యను నివారించడంలో అవి సహాయపడతాయి. రోజు మెట్లు ఎక్కి దిగడం కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. సో ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బై.